ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పోతిరెడ్డిపాడు అంశం అగ్గిరాజేయడం కొత్తేమీ కాదు. ఉద్యమ కాలం నుంచి దీనిపై రచ్చ కొనసాగుతూనే ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ సడన్ గా తెర మీదకి ఎందుకు వచ్చింది? అసలు ఆ కథ కమామీష ఏంటి చూద్దాం. పోతిరెడ్డిపాడుపై పొలిటికల్ వార్. జగదీష్ రెడ్డి ప్రెజెంటేషన్తో ముదిరిన రచ్చ. ఉద్యమ కాలాన్ని గుర్తుకు తెస్తోన్న రగడ. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పోరుబాట పోతిరెడ్డిపాడు దగ్గర పొలిటికల్ పొగలు కక్కిస్తోంది. అసలు కృష్ణా నదిలో నీరెంత, రెండు రాష్ట్రాలు వాడుతున్నదెంత అనే లెక్క తేల్చేందుకు ఇటీవలే ప్రాజెక్టుల బాట పట్టిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ మీద ఆధారపడి నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి కల్వకుర్తి లిఫ్ట్ వరకు అన్ని కాలువలు ప్రాజెక్టులను సందర్శించారు. ఇప్పుడు ఇదే ముచ్చట పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. తన సందర్శనలో పోతిరెడ్డిపాడును పాయింట్అవుట్ చేశారు జగదీష్ రెడ్డి. ఇక్కడ నుంచే ఏపీ ప్రాజెక్టులకు భారీగా నీళ్లు వెళ్తున్నాయన్నారు. చెన్నైకి తాగునీటి పేరుతో ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. అయినప్పటికీ రేవంత్ సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. ఎన్టీ రామారావు గారు చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఒక 3 టీఎంసీల నీళ్లు అని చెప్పి తీసుకుపోవడం కొరకు అని చెప్పి ప్రారంభించిన మొట్టమొదటి రెగ్యులేటర్ ఇది. దీంతో నీళ్ళు తీసుకుపోవాల్సింది. దీని పక్కన మనం చూసింది ఏదైతే ఉందో 10 గేట్లతోని కనిపిస్తున్న అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కృష్ణ నదిని మలుపుపోతున్నాడు అని చెప్పి మనం ఉద్యమ సందర్భంగా ఏదైతే చెప్పినామో అగో ఆ 10 అవి, ఇది ఇటువైపు ఉంది, అది అటువైపు ఉంది. 2 వైపుల నుంచి నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు కేవలం 8,000 క్యూసెక్లు తీసుకుపోతున్నారు అని చెప్తున్నారు. పూర్తిగా అది అబద్ధం అనేది మనం దీంతో స్పష్టంగా కనబడుతుంది. అయితే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పుకొట్టారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పని మసిపోసి మారేడుకాయ చేయడమేనన్న ఆయన రాయలసీమను రత్నాలసీమగా చేస్తానని గతంలో కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇవి విష ప్రచారం అన్న కడియం బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కావాలనే బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఒక మాట అన్నాడు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. మీడియా మిత్రులకు గుర్తుండే ఉంటుంది. బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని మాట్లాడింది. అంటే ఎవడైనా ఏ నదిలోనైనా ఎవరైనా ఏ రకంగా నీటిని వాడుకోవచ్చు అని ఇవాళ అంటున్నారు. గోదావరి నీటిపైన మనం హక్కులను కోల్పోతున్నాం, కృష్ణా నీటిపైన మనం హక్కులను కోల్పోతున్నాం అని మాట్లాడుతున్న మీకు కాస్తంత సిగ్గుంటే ఆనాడు మీరు మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోండి. బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని ఎట్లా మాట్లాడతారు? రాయలసీమకు పోయి రోజాగారు పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పింది ఎవరు? కేసీఆర్ కాదా? రాజకీయంగా సెగలు గొక్కుతున్న పోతిరెడ్డిపాడు పొగలు తెలుగు ప్రజలకు కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచే దీని ఉడుకు రాజకీయాలను మండిస్తోంది. రాష్ట్రం విడిపోక ముందు జల వివాదంగా ఉంటే 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాక జల జగడంగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాంతాలకు సాగునీటిని తరలించేందుకు నిర్మించిన ఈ వ్యవస్థ నీటి మళ్లింపు సామర్థ్యం పెంపుదల కారణంగా 2 రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ ప్రాంతీయ ఘర్షణలకు దారితీస్తోంది. పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దగా చేసి నీటిని దోచేసుకుంటున్నారంటూ ఉద్యమ వేదికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక మార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడెప్పుడో ప్రారంభమైన ఈ రెగ్యులేటర్ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని 44,000కు పెంచడం తెలంగాణ ప్రాంతంలో అగ్గిని రాజేసింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన ఆ వివాదం ఆగలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 203 ద్వారా పోతిరెడ్డి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నించడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆ వివాదాన్ని మరింత పెద్దది చేసింది. దీనిపై నాటి తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం వల్ల వరద సమయంలోనే కాకుండా సాధారణ సమయంలోనూ ఏపీ భారీగా కృష్ణా జలాలను తరలిస్తోందన్నది తెలంగాణ ఆరోపణ. దీనివల్ల దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు అందదని, హైదరాబాదీ తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ వాదిస్తోంది. అయితే ఈ అంశంలో ఏపీ వర్షన్ మరోలా ఉంది. రాయలసీమ లాంటి కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి కష్టాలు తీర్చేందుకు చెన్నై తాగునీటి అవసరాలకు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకుంటున్నామని చెబుతోంది. మొత్తానికి పోతిరెడ్డిపాడు రచ్చ మళ్లీ పాత రోజులను గుర్తు తెస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ అంశం ఎంత దూరం వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో చూడాలి.